Hello, how are you? I am under the water. Hello everyone. So ఈరోజు నేను కొంచెం హెయిర్ స్పా అండ్ కొంచెం మసాజ్ చేయించుకోవడానికి వచ్చా. ఎవరు అడిగాడు రా నిన్ను? నా హెయిర్ చూసారా అంత గ్రీజీగా ఉందో. ఒక 4-5 డేస్ నుంచి నేను కంటిన్యూస్గా బయట తిరుగుతున్నాను, అందుకే నా హెయిర్ ఇలా తయారైంది. నాకు బయటికి వెళ్ళడానికి ఇంకొంచెం సేపు టైం ఉంది. సో ఈ టైంలో నేను చేయించుకుందామని అనుకున్నా. మా మమ్మీ చేత స్టార్ట్ చేస్తున్నారు, కానీ దానికన్నా ముందు నేను షూయింగ్ బయట ఎవరు సార్ మీరు? ముందు నేను అన్ని యాక్సెసరీస్ అన్ని చూసేస్తున్నా. అందుకన్నా ముందు హెయిర్ స్పా క్రీమ్ అయితే ఓపెన్ చేస్తాను. అదేదో స్పా క్రీమ్ అంట. స్పా క్రీమ్ నాకు ఐలైనర్ అయితే ఉంది నా ఫేస్ మీద. ఇక్కడ వరకు వాటర్ ఏం రాకుండా చేయమని చెప్తున్నా. క్రీమ్ తీసుకున్నానండి, స్పా క్రీమ్ తీసుకున్నాను. ఏదో క్రీమ్ కాదండి, స్పా క్రీమ్. ఏదో క్రీమ్ నువ్వు అన్నావు కదా ఏదో క్రీమ్. చక్కగా మసాజ్ చేయమ్మా. చూసాడుగా ఏంటి బాబా అన్న? ఇంకోసారి స్పా ఇగోండి, ఈ క్రీమ్ అయితే చూపించలేదు. ఈ క్రీమ్ స్పాకి ఓకేనా? మొత్తం క్రీమ్ చూపించాను. హాస్పిటల్ క్లాత్ వేసుకోవాలంటే ఇగోండి స్పా అయితే స్టార్ట్ చేస్తున్నాను. మా అమ్మాయికి అన్ని ఇదేనండి. ఈ వీడియోలో ఎన్నిసార్లు మా అమ్మాయికి ఇదేనండి అంటదో మీరే చూడండి, కౌంట్ చేయండి. ఇగోండి ముందు మనకి క్రీమ్ అయితే ఇలా అప్లై చేయండి. లేయర్స్ లేయర్స్ తీసేసి హెడ్ బాత్ ఆల్రెడీ ముందే చేసేసిందండి. చెప్పు. నేను చేయలేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? స్మూత్ గా ఉందండి. ఈ అమ్మాయి చేయాలని సిరాకు నాకు ఏమంటాను, కానీ బయట ఎంతమంది అని చేయవచ్చు, కానీ ఈ అమ్మాయి చేయలేమండి. చూసారా మీ ముందే, మీరు ఇప్పుడు విట్నెస్ ఇది. చూసారా సగం చేసింది, తర్వాత వెళ్ళా షాప్ సర్దుకుంటుంది టైం అయిపోతుందంటే. వీడియో తీయకపోతే మా మమ్మీ నా మీద అరుస్తుంది గైస్. ఇప్పుడు ఏంటమ్మా అది బయట ఆడడానికి ఎంతసేపు పడుతుందో నాకు తెలియదు. అది ఆపు అన్న. స్ట్రైట్నింగ్ చేయాలి. చూసారా హెయిర్ అయితే బాగా సిల్కీగా వచ్చిందండి. అసలు ఈ జుట్టు ఇంకా ఆరలేదు. స్ట్రైట్ బాగా వచ్చింది. బట్ దివస్ చూడండి, ఇవ్వండి హెయిర్ స్పా చేశాక హెయిర్, బట్ హెయిర్ అయితే స్మూత్గా ఉంది. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటో మా మమ్మీ చెప్తుంది. చెప్పండి మేడం గారు. హెయిర్ స్పా చేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది మళ్ళీ బాగా వస్తుందండి. అలాగే హెయిర్ కూడా స్మూత్గా సిల్కీగా ఉంటుంది. చిక్కులు అన్న హెయిర్ పట్టదు, ప్రోటీన్ లాగా ఉంటుంది హెయిర్ స్పా అన్నది. మనకి స్ట్రైట్నింగ్ కన్నా ఇవన్నిటికన్నా మనకి స్పా చాలా మంచిదండి. ఇది మీకు యూజువల్గా ఒక 3 months కన్నా పెట్టుకున్నా చాలా బాగుంటుంది. హెయిర్ చూసారు కదా ఎంత సిల్కీగా, చూసారు కదా ఎంత బాగుందో సిల్కీగా. ఇప్పుడే స్పా చేశాను కదా. హెయిర్ చిక్కులు కూడా అసలు ఉండవండి. ఇందాక చూసి చాలా చిక్కులు ఉన్నాయి, ఇప్పుడు చూసారా హెయిర్ బాగా సిల్కీగా ఉంది. చూస్తున్నారు కదా, చూసారు కదా ఎలా ఉందో, చూస్తున్నారు కదా స్ట్రైట్నింగ్ లా వచ్చేస్తుంది. హెయిర్ కూడా చాలా బాగుంటుంది. ముందు పెట్టండి. ఏం పెట్టాలి మేడం? హెయిర్ స్పా అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా చాలా సిల్కీగా షైనింగ్గా చాలా బాగా వచ్చింది స్పా అన్నది. మీరు కూడా ఎలాగా మంత్లీకి ఒకసారి Hey guys, if you like this video, please don't forget to like, share and do comment, and also subscribe to our channel. Bye.